ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. ఇచ్చిన మాట ప్రకారం పేద ప్రజలకు వైద్య ఆరోగ్య సేవలు అందించే లక్ష్యంతో దర్శి ప్రభుత్వ ఆసుపత్రిలో దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తన సొంత వ్యయంతో సిటీజీ మిషన్ ను శనివారం ప్రభుత్వ వైద్యాధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ, మన మంచి ప్రభుత్వం 100 రోజుల పాలనలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తూ ప్రజా ప్రభుత్వంగా విరాజిల్లుతుందన్నారు. ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్, వైద్య ఆరోగ్య శాఖ మార్చులు సత్యకుమార్ యాదవ్ ఇలా గౌరవ మంత్రులు అందరూ ప్రజల కోసం పనిచేస్తూ ప్రజల అవసరాలు తీర్చే లక్ష్యంతో పాలన సాగిస్తున్నారని, వారి స్ఫూర్తితో మనం కూడా విద్య, వైద్యం, ఆరోగ్యం, మౌలిక వసతుల కల్పన కోసం దర్శి ప్రాంతంలో అనేక కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు. నేను గతంలో ఒక డాక్టర్ గా దర్శి ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు పేదలకు అందేందుకు కృషి చేయాలన్న సంకల్పంతో ఆసుపత్రిని పరిశీలించానని, ప్రజలకు మంచి చేయాలనే భావన లేని వైసీపీ నేతలు ఆసుపత్రిలో తాను చేసే మంచి పనులను చూసి ఓర్వలేక ప్రజలకు మంచి జరగకూడదని కుర్చీ రాజకీయాన్ని కూడా తెరపైకి తెచ్చారన్నారు. అయినా నేను పట్టించుకోనని, నాకు ప్రజల అభివృద్ధి, దర్శి ప్రాంత అభివృద్ధి నాకు ముఖ్యమన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు దర్శి ప్రాంతాన్ని అభివృద్ధి ప్రాంతంగా మార్చడమే నా ప్రధాన లక్ష్యమన్నారు. అందులో భాగంగా ప్రభుత్వ నిధులు ఆలస్యం అవుతాయని, అత్యవసరంగా గర్భిణీ స్త్రీలకు సుఖ ప్రసవం కోసం ఉపయోగపడే సిటీజీ యంత్రాన్ని తాను బహుకరిస్తున్నట్లు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రకటించారు. ఇలా ప్రతి కార్యక్రమాన్ని ప్రజల కోసం, ప్రజా అభివృద్ధి కోసం ముందుకు తీసుకువెళ్తానని, కూటమి ప్రభుత్వంలో మేము చేసే ఈ మంచి కార్యక్రమాలను ప్రజలు దీవించాలని కోరుకుంటున్నామన్నారు. కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో అనేక మంచి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లిందని, అయితే చేస్తున్న అభివృద్ధిని ప్రజలు ఆనందంతో స్వీకరిస్తుంటే ప్రజలను పక్కదారి పట్టించేందుకు రాజకీయాలను, కులాలను, మతాలను, ఘర్షణలను సృష్టించేందుకు వైసీపీ వర్గాలు కుట్రలు పన్నుతున్నాయన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా మా మార్గం అభివృద్ధి, మా సమాధానం అభివృద్ధి, దర్శి ప్రజల అభివృద్ధి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ధ్యేయమని మరోసారి మాట ఇస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు మాజీ శాసనసభ్యులు నారపశెట్టి పాపారావు, ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సుమన్, తదితర డాక్టర్లు, సిబ్బంది, అలాగే టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్స్తో డిస్కస్ చేసాం. హాస్పిటల్ డెవలప్మెంట్ కానీ ఏదైనా హెల్ప్ ఉన్నా పర్సనల్లీ కానీ ఆర్ త్రూ గవర్నమెంట్ ఏదైనా హెల్ప్ చేస్తామని అప్పుడు వాళ్ళు కొన్ని లిస్ట్ ఇవ్వడం జరిగింది. అందులో ఫస్ట్ నా దృష్టికి వచ్చింది సిటీజీ మెషిన్. బికాస్ నేను ఒక గైనకాలజిస్ట్ని, నాకు ఆ మెషిన్ యొక్క ఇంపార్టెన్స్ అండ్ దాని నీడ్ తెలుసు. ఇప్పుడు మనకి ఎట్లా ఈసీజీ అని మన హార్ట్ మానిటర్ చేసేది కార్డియాక్ డాక్టర్స్ దగ్గర అవైలబుల్ ఉంటుంది, అట్లాగే ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ లోపల ఉన్న బిడ్డ యొక్క గుండెని మానిటర్ చేసేది ఈ సిటీజీ మెషిన్. దీని యొక్క మెయిన్ యూజ్ ఏంటంటే, కాన్పు టైంలో విడిగా కాన్పు నొప్పులు లేనప్పుడు పర్వాలేదు, బట్ కాన్పు నొప్పులు స్టార్ట్ అయ్యాక బేబీని ఎప్పటికప్పుడు మేము మానిటర్ చేసుకుంటూ ఉంటాం స్టెథోస్కోప్తో మానిటర్ చేసుకున్నా కూడా మేము ఎవ్రీ 1 అవర్ చెక్ చేస్తూ ఉండాలి. బట్ యాజ్ అ గైనకాలజిస్ట్ మాకు ఓన్లీ ఒక డెలివరీ కేసు ఉంటుంది, మల్టిపుల్ డెలివరీ కేసెస్ ఉంటాయి, ఓపీ ఉంటుంది, వార్డ్ రౌండ్స్ ఉంటుంది, సర్జరీ కేసెస్ ఉంటాయి. ఎల్లప్పుడూ డాక్టర్ పక్కన ఉండటం పేషెంట్కి కొద్దిగా కష్టమైన సిచ్యువేషన్. అదే ఈ మెషిన్ ఉంటే త్రూ అవుట్గా ఇలా ఒక గ్రాఫ్ వస్తూ ఉంటుంది, బిడ్డ లోపల ఎంత యాక్టివ్గా ఉంది. బిడ్డ హార్ట్ రేట్ నార్మల్గా 110 to 160. సో హార్ట్ రేట్ డౌన్ అయినా అందులో రికార్డ్ వస్తుంది, హార్ట్ రేట్ పెరిగినా అందులో రికార్డ్ వస్తుంది. నీరు తగ్గిన కేసెస్లో కానీ ఎంతవరకు మనం నార్మల్ ట్రై చేయొచ్చు అనేది ఆ మెషిన్ చాలా మనకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ మెషిన్ వల్ల అన్నెసెసరీగా సర్జరీస్ అవాయిడ్ చేయొచ్చు. ఒకవేళ ఇవాళంతా పేషెంట్కి నొప్పులు రాలేదు, టైం అయిపోతుంది అని అనవసరమైన సిజేరియన్ అవాయిడ్ చేసుకోవచ్చు. ఇది కనుక మానిటర్ చేసుకుంటూ బేబీ హెల్తీగా యాక్టివ్ ఉంటే ఇంకొక 1 day కూడా మనం వెయిట్ చేయొచ్చు. అట్లాగే హై బీపీ ఉంటుంది మదర్స్కి, అప్పుడప్పుడు షుగర్ ఉంటుంది, వాళ్ళలో కొంచెం హార్ట్ రేట్ ఫస్ట్లో ఇనిషియల్గా అందరూ బాగానే ఉంటారు, ఒకసారి కాన్పులోకి వెళ్ళాక లోపల మస్ట్ కూర్చోవటం కానీ, బొడ్డు తాడు టైట్గా బిగేసుకోవటం, ఇవన్నిటిని మెషిన్ ద్వారా గుర్తించవచ్చు. అన్నెసరీ సిజేరియన్స్ అవాయిడ్ చేయొచ్చు. అట్లాగే మనం అనవసరమైన కాంప్లికేషన్స్, బేబీ ఒక్కొక్కసారి పుట్టిన వెంటనే ఏడవకపోవటం లేదా వెంటిలేటర్, ఇట్లాంటి అనవసరమైన కాంప్లికేషన్స్ని కూడా అవాయిడ్ చేయవచ్చు. ఈ మెషిన్ యొక్క నీడ్ నాకు తెలుసు, బికాజ్ నేను ఒక ప్రాక్టీస్ చేసుకునే డాక్టర్ని.
నిరంతరం నేను ఆ మెషిన్ మీద డిపెండ్ అయి ఉంటాను. ఎందుకంటే ఆ మెషిన్ని చక్కగా స్టాఫ్ మానిటర్ చేసి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే వెంటనే మాకు వచ్చి డాక్టర్స్కి ఇన్ఫార్మ్ చేస్తారు, ఇట్లా బేబీ హార్ట్ రేట్ డ్రాప్ అవుతుందనో, అప్పుడు మేము దానికి తగిన యాక్షన్ తీసుకుంటాము. సో నా సైడ్ నుంచి ఇది నా ఫస్ట్ స్టెప్ ఆర్ హెల్ప్ ఫర్ గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్మెంట్గా భావిస్తాను.